ఏపీలో జీబీఎస్ విజృంభణ మొదలైంది. నెమ్మదిగా మరణాలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా మరొక మరణం జీబీఎస్ కేసుకు సంబంధించి నమోదైనట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి గుంటూరు నుంచి సాంబశివరావు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఒంగోలు నుంచి వెంకట్రావు కూడా లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా సాంబశివరావుతో మాట్లాడదాం. సాంబశివరావు, మరొక మరణం కూడా జీబీఎస్ కేసుకు సంబంధించి నమోదైనట్టుగా తెలుస్తుంది. ఏంటి డాక్టర్స్ ఏం చెప్తున్నారు? మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరు భయపడొద్దని ఆరోగ్య శాఖ ఒక పక్క నుంచి చెప్తున్నప్పటికీ కూడా మరణాల సంఖ్య అయితే పెరుగుతూనే ఉంది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో ఒక బాలుడు జీబీఎస్ లక్షణాలతో మృతి చెందగా తాజాగా గత రాత్రి జీజీహెచ్లో చికిత్స పొందుతున్న ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మహిళ మృతి చెందడం కూడా ఒక్కసారిగా భయాందోళన అయితే ప్రజల్లో కూడా వెలిగింది. ఒక ప్రభుత్వం ఇప్పటికే దీనిపై కూడా దృష్టి సారించి దానికి సంబంధించిన చికిత్స ఏంటి, ప్రజలకు ఎలాంటి లక్షణాలు వస్తాయి, ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే కోణంలో కూడా ప్రభుత్వం అప్రమవుతున్న తరుణంలోనే గుంటూరు జీజీహెచ్లో ఒక మరణం సంభవించిన నేపథ్యంలో ప్రజల్లో భయాందోళన, మరోవైపు ప్రభుత్వ అప్రమత్తత కూడా ప్రారంభమైంది. ఇక మొత్తంగా గుంటూరు జీజీహెచ్లో ఇప్పటి వరకు మొత్తం 8 కేసులు నమోదవగా 2 రికవరీ అయ్యి జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. మిగిలిన 6గురిలో ఒక ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మహిళ నిన్న చనిపోయింది. ఇక మరో వ్యక్తి గుంటూరు నగరానికి చెందిన మరొక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో అతనికి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన 4గురిని కూడా సాధారణ వార్డుల్లో కూడా చికిత్స అందిస్తున్నారు. మొత్తంగా ఈ వ్యాధికి జీబీఎస్ వ్యాధికి సంబంధించి ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్లు చేయించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అది చాలా ఖరీదైన ఇంజెక్షన్లు ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా గుంటూరు జీజీహెచ్లో మాత్రమే ప్రస్తుతం ఈ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్న నేపథ్యంలో జీబీఎస్ కేసు లక్షణాలు బయటపడిన వారు హుటాహుటిన గుంటూరు జీజీహెచ్కి వస్తున్నారు. గుంటూరు జీజీహెచ్కి వచ్చిన 8 కేసుల్లో ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా నుంచి ఒక కేసు, పల్నాడు జిల్లా నుంచి ఒక కేసు, ఏలూరు జిల్లా నుంచి ఒక కేసులతో పాటు మిగిలినవి గుంటూరు జిల్లా నుంచి కేసులు మొత్తం 8 నమోదవగా ఒక మరణం సంభవించింది. మరొకరికైతే పరిస్థితి విషమంగా ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 59 కేసులు జీబీఎస్ అధికారికంగా నమోదైనట్టు కూడా అధికారులు లెక్కలు చెప్తుండగా వారిలో ఎక్కువ మంది రికవరీ అయ్యి ఇంటికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఇక మిగిలిన 14 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే జీబీఎస్ నుంచి ఎలాంటి ఆందోళన, భయం చెందాల్సిన పరిస్థితి లేదని ఓ పక్క వైద్య ఆరోగ్య శాఖ ప్రకటనలు చేస్తున్నప్పటికీ కూడా మరణాలు ప్రారంభమైన నేపథ్యంలో ఆసుపత్రిలో తోటి రోగులు కానీ ఆ గ్రామాల్లో ఎవరైతే చనిపోయినా అప్పుడు ప్రకాశం జిల్లాలో మహిళ చనిపోయిన నేపథ్యంలో ఆ గ్రామం, చుట్టుపక్కల గ్రామాల ప్రజలైతే ఒక రకమైన ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి గుంటూరులో మరొక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో అతనికి ప్రాణం కాపాడేందుకు కూడా గుంటూరు జీజీహెచ్ వైద్యులు కష్టపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా గుంటూరు జిల్లాలో 2వ కేసు, తొలి కేసు శ్రీకాకుళం జిల్లాలో ఒక బాలుడు మృతి చెందగా గుంటూరు జీజీహెచ్లో ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మహిళ మృతి చెందింది. ఈ 2 మరణాలతోనే ఈ జీబీఎస్ మరణాలు ఆగుతాయా లేక ఇంకా పెరుగుతాయని ఒక ఆందోళన అయితే ప్రజల్లో నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.